గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సాధన, సిద్ధి, ఈ రెండు విషయాలపై సనాతన ధర్మ గ్రంథాలు చాలా చెప్తున్నాయి. సిద్ధి అంటే పొందవలసినది, దానికోసం చెయ్యవలసిన సాధన. కనుక సాధన, సిద్ధి అనే అంశాల్లో కొందరికి సిద్ధి మీద చాలా కోరుకుంటుంది, కానీ తగిన సాధన లేకపోతే సిద్ధి ఎక్కడొస్తుంది? అందుకే సాధన యొక్క ఫలమే సిద్ధి. వృక్షం చక్కగా చివరి వరకు వెళితేనే పండు దొరుకుతుంది. అందుని కేవలం పండు కోరుకున్నంత మాత్రాన సరిపోదు కదా. వృక్షం బాగుండాలి. వృక్షానికి మనం చేయవలసిన దోహదం అంటే దాన్ని పెంచి పోషించడం పనులు చేస్తే అప్పుడు ఫలం లభిస్తుంది. కనుక సాధన వృక్షమైతే సిద్ధి ఫలం వంటిది. వృక్షాన్ని ఎంత జాగ్రత్తగా పెంచుకోవాలో సాధనను ఆ విధంగా పెంచుకోవాలి. అయితే సాధనా సిద్ధి అనేది ఆధ్యాత్మిక పదాలుగా మనకు కనబడుతున్నప్పటికీ లౌకికంగా కూడా సాధనా సిద్ధి మనకు గోచరిస్తూ ఉంటాయి. అంటే ఏదో ఒకటి సాధించాలనుకుని లోకంలో కూడా మనం కొన్ని ప్రయత్నాలు చేస్తాం. ఆ ప్రయత్నం భౌతికమైనటువంటి ప్రయత్నాలు, తెలివితేటలు కూడా ప్రయత్నంలో భాగమే. మనం బాగా ఆలోచించాలి. ఈ పని ఫలించాలంటే ఏం చేయాలో ఒక ఆలోచన చేస్తాం. ఆ ఆలోచనని క్రమంలో చూపిస్తాం కర్మరూపంలో. దానికి తగ్గవని సమకూర్చుకుంటాం. ఇవన్నీ సాధన కిందకు వస్తాయి. దానివల్ల మనం అనుకున్న సాధిస్తామే, అది సిద్ధి అవుతుంది. కనుక సాధన సిద్ధి అనేది లౌకికంగా చూస్తాం. ఇక ఆధ్యాత్మం కూడా కొన్ని కనబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ సాధనా సిద్ధి గురించి మాట్లాడేటప్పుడు యోగ సాధన, యోగ సిద్ధి కూడా ఉంది. ఇది కూడా ఆధ్యాత్మిక మార్గం కిందకే వస్తుంది. అయితే ఆధ్యాత్మిక సిద్ధి పొందాలని మనం సాధన చేస్తుంటే మనకు తెలియకుండా భౌతిక ప్రయోజనాలు కూడా వస్తూ ఉంటాయి. ఇది ఎప్పుడు మరువవద్దు. ఇది ఎలాంటిది అంటే, మామూలుగా ఏదో పని కోసం మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలని నడుస్తాం. ఈ నడవడం వల్ల అక్కడికి వెళ్తాం, కానీ నడవడం వల్ల వెళ్ళడమే కాకుండా నడవడం వల్ల ఆరోగ్యం లాంటివి కూడా లభిస్తున్నాయి కదా. కానీ ఒకదానికోసం చేసిన సాధన అనేక రకాల ప్రయోజనాలు ఇస్తూ ఉంటుంది. ఇది ఒక అందమైన అంశం అండి ఇక్కడ. అయితే ఈ అనేక ప్రయోజనాలన్నీ మనం కోరుకోం. ఏదో ఒకటే ప్రధాన ప్రయోజనం అనుకుంటాం, కానీ ఇవి పక్కన వస్తూ ఉంటాయి. వీటిని ఆనుషంగికములు అంటారు. ఇది ఎలాంటివి అంటే, ఇందాక చెప్పినట్లుగా ఒక లక్ష్యం చేరాలని నడిచేటప్పుడు లక్ష్యం చేరుతాం, కానీ నడవడం వల్ల ఆరోగ్యం లాంటివి వస్తాయి. తోవలో అందమైనటువంటి పరిసరాలు చూస్తూ ఉంటాం, మురిసిపోతాం. ఇన్ని ప్రయోజనాలు సిద్ధిస్తుంటాయి. అయితే మనకి గమ్యమే ప్రధాన ప్రయోజనాలు కనబడుతుంది, కానీ త్రోవలు ఇవన్నీ కనబడతాయి కదా. అదేవిధంగా ఆధ్యాత్మిక సాధన చేయడం వల్ల భౌతికమైన ప్రయోజనాలు కూడా చాలా లభిస్తాయి. అయితే అంత మాత్రాన చేతన ఆధ్యాత్మిక సాధనకి భౌతిక ప్రయోజనాలు ఉంటాయి అనుకోవద్దు. ఉదాహరణకి ధ్యానం చేయడం ఉంటుంది. బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేసి శుభ్రంగా భగవంతుని ధ్యానం చేయడం, మితాహారం తీసుకోవడం, పైగా సరైన ఆహార నియమాలు పాటించడం, ఇలాంటివన్నీ మనకు ఆధ్యాత్మిక సాధనలో చెప్తారు. ఇప్పుడు ఈ లక్ష్యం ఏమిటి? పరమాత్మ అనుభవానికి రావడం లక్ష్యం. కానీ ఇవి చేస్తూ ఉంటే మన భౌతిక జీవితంలో కూడా ఎలాంటి మార్పులు వస్తాయంటే, ఆ క్రమశిక్షణ వల్ల శరీర ఆరోగ్యం బాగుంటుంది. పైగా ధ్యానం మొదలైనవి చేయడం వల్ల మనస్సును నిగ్రహిస్తాం కనుక ఆవేశాలకు లోనుకాం. సుఖదుఖాలకి పొంగిపోము, కుంగిపోము. ఇలాగా మనకు తెలియకుండా మనస్సులో మార్పు వస్తుంది. శరీరంలో ఆరోగ్యాలు లాంటివి వస్తాయి. పైగా ఆయుష్ కూడా పెరుగుతుందండి. ఎక్కువ తపన తాపత్రయం తగ్గి వాడు ధ్యానానికి కూర్చున్నాడు గనక క్రమంగా ఆయుష్ కూడా పెరుగుతుంది. కనుక భౌతిక ప్రయోజనం ఇన్ని కనబడుతుంటాయి. అందుకు కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఆధ్యాత్మిక సాధనల వల్ల భౌతిక ప్రయోజనాలు కూడా వస్తాయి అని కొందరు చెప్తూ ఉంటారు. కూడా వస్తాయని పర్వాలేదు, కానీ భౌతిక ప్రయోజనాలు మాత్రమే వస్తాయి అనకూడదు. కొంతమంది ఆధ్యాత్మిక సాధనని కేవలం భౌతిక ప్రయోజనాలు చూస్తూ ఉంటారు. ఇది ఎలాంటిదంటే, పొద్దున లేచి ధ్యానం చేయడం మంచిదండి, పూజ చేయడం మంచిదండి, ఎందుకంటే కొంచెం మనశ్శాంతి లభిస్తుందండి, ఆరోగ్యం కూడా బాగుంటుందండి అంటారు. కానీ మనశ్శాంతి, ఆరోగ్యం కంటే కావలసింది భగవద్ అనుభూతి. అది అసలు ముఖ్యం. అదే వస్తుంది అని. అయితే సగం ఆస్తికులు సగం నాస్తికులు అని వాళ్ళు ఏం చెప్తారంటే, చేయడం మంచిదేనండి, ఆరోగ్యం బాగుంటుందని చెప్తారు. అంటే వాడికి భగవంతుడు అనుభూతి మీద అంత నమ్మకం లేదు, కానీ ఆరోగ్యానికి పనికి వస్తుందంటారు. ప్రస్తుతం యోగాభ్యాసం లాంటివి కూడా ఆ స్థితిలోనే మనం చూస్తున్నాం. నాస్తికులు కూడా యోగాభ్యాసాన్ని గౌరవించి యోగా క్లాసెస్కి వెళ్తుంటారు. ఎందుకంటే యోగం వల్ల భౌతికమైన ప్రయోజనం మాత్రమే వస్తుంది. అయితే ఈ యోగా నేర్చుకుంటున్నటువంటి పాశ్చాత్యులు కొందరు ఏం చెప్పారంటే, యోగా నేను మొదట నేర్చుకున్నప్పుడు ఆరోగ్యం కోసమనే ప్రారంభించాను, కానీ అది చెయ్యగా మనస్సుకి ఏదో సంతృప్తి మొదలైనవి లభించాయి. క్రమంగా మన లోపల ఒక దివ్యశక్తి ఉంది, మన చుట్టూ ఒక దివ్యశక్తి ఉంది. అది మామూలు ఇంద్రియాలతో తెలుసుకోలేనిది. దాన్ని పొందవచ్చు
అని యోగ సాధన వల్ల తెలిసింది అన్నాడు. అంటే యోగం ఎలాంటి మార్పును తీసుకొచ్చింది చూసారా? భౌతికమైన ఆరోగ్యం కోసం ప్రారంభించిన యోగము అతడిలోని ఒక దివ్యశక్తి గురించి ఆలోచించారే చేసింది. అంటే ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకెళ్ళిపోయింది. కనుక కొన్ని భౌతిక సాధనల్లో కనబడుతున్నప్పటికీ ఆధ్యాత్మిక దివ్యత్వాన్ని ఇస్తాయి. అది కేవలం భౌతిక సాధనలు అనుకోండి, భౌతికం మాత్రమే ఇస్తాయి. కానీ ఆధ్యాత్మిక సాధనలు మీకు భౌతికంగా బాగు చేస్తూ క్రమంగా దివ్యత్వాన్ని ఇస్తాయి. అందుకే ఆధ్యాత్మిక సాధన చేసినటువంటి వాడు భౌతికంగా కూడా అభ్యున్నతిని సాధించడం మనం చూస్తుంటాం. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అది కేవలం నాస్తికంగా చెప్తే సరిపోదు. అవి ఆధ్యాత్మిక సాధన వల్ల మనకి ఎన్నో రకాల పరిణామాలు ఏర్పడతాయి. మన జాతకాలు ఉన్న గ్రహదోషాలు కూడా తొలగించగలిగే శక్తి ఆధ్యాత్మిక సాధన మనకు కనబడుతుంది. అయితే ఈ సాధన చేసే వాళ్లకు కొన్ని రకాల బోధలు శాస్త్రం చెప్తుంది. కొందరు సాధన చేస్తూ ఇంకా ఫలితం రాలేదండి అని అసంతృప్తి పడుతూ ఉంటారు. పైగా వీడు అదేదో ఫలితం అనుకుంటాడు, ఈ లోపల వచ్చే ఫలితాలు గమనించడు. కానీ వీడు అనుకున్న ఫలితం కాకుండా మరికొన్ని ఫలితాలు ఇస్తూ ఉంటుంది ఆ సాధన. అది గమనించగలగాలి. కొంతమంది సాధన వల్ల ఇదివరకటి స్థితి కంటే ఇప్పుడు ఇంకా బాగుంటారు, కానీ అది గుర్తించరు. అది వచ్చింది చాలా బాధాకరమైన విషయం. అందుకే సాధనలో ఎప్పటికప్పుడు చెక్ అనేది చాలా అవసరం. అంటే ఇదివరకు ఎలా ఉండేవాడిని, సాధనలో నా ప్రగతి ఎంత దాకా వచ్చింది, అప్పటికిప్పుడు కూర్చొని మార్పు ఏమిటి, ఇది తెలియాలి. అందుకని సాధన కూర్చోగానే వెంటనే ఏదో అద్భుతమైన దివ్యత్వంలో పడిపోవాలని, తాను ఏదో లోకానికి వెళ్ళిపోవాలని, ఏవో వండర్స్ జరిగిపోవాలని అనుకోవడం కాదండి. మిరాకిల్స్ జరిగిపోవాలని అనుకోకూడదు. సాధన చేస్తూ ఉంటే మన జీవితంలో మంచి మంచి మార్పులు వస్తుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటాయి. అసలు సాధన దశలో రావాల్సిన గొప్ప మార్పు ఏమిటంటే, ఇదివరకటి కంటే నాకు కామక్రోధాల తీవ్రత తగ్గిందా లేదా అని చెక్ చేసుకోవాలి. అది సాధనలో ముఖ్యం. అందుకే శక్నోతీహ ఇవ యస్సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తస్స సుఖీ నరహ అనే మాటని భగవంతుడు గీతలో తెలియజేశాడు. దీని అర్థం ఏంటంటే, శరీరంలో క్రమక్రమంగా కామక్రోధాల వేగం తగ్గినట్లయితే వాడు యోగి అన్నారు. అంటే ఇదివరకటి కంటే సాధనలో దిగిన తర్వాత వాటి తీవ్రత తగ్గాలి. ప్రతిదాని కోసం తీవ్రమైనటువంటి వెంపర్లాట, తీవ్రమైన ఆవేశాలు, క్రోధాలు, వీటి తీవ్రత తగ్గాలి. ఇదే నిజానికి సాధన వల్ల వచ్చే గొప్ప సిద్ధి అండి, భౌతికంగా కనబడే సిద్ధి. అంతేగాని నేను మంత్ర సాధన చేస్తే నాకు మిరాకిల్స్ జరిగాయి ఇలాంటి చెప్పుకోవడం ఉందే, అది గొప్ప ఏం కాదు. గొప్ప మిరాకిల్ ఏంటంటే మనలో మంచి పరివర్తన రావడమే గొప్ప మిరాకిల్. మనలో ధర్మ ప్రవృత్తి ఏర్పడాలి, సాత్వికత పెరగాలి, జ్ఞాన తృష్ణ ఏర్పడాలి, ఉన్నతమైన స్థితి కోసం మంచి ప్రయత్నాలు చేయగలగాలి. ఇవే నిజమైన పరిణామాలు. అవి లభించాయా తప్పకుండా పూర్ణసిద్ధి ఎప్పటికైనా వస్తుంది. కానీ పూర్ణసిద్ధి లోపల ఇవన్నీ సిద్ధుల కిందే భావించాలి. మరికొంతమందికి ఆధ్యాత్మిక సాధన చేస్తుంటే కొన్ని వండర్స్ కూడా కనిపిస్తాయి, కానీ గొప్ప సిద్ధులుగా ఎవరు భావించరు. అవి చాలా అల్పములే, ఇది తెలుసుకోవాలి. అందుకే ఒకసారి రామకృష్ణ పరమహంస వద్దకు ఒకడు వచ్చి, నేను 12 ఏళ్ళు హిమాలయాల్లో సాధన చేసి ఒక సిద్ధి పొందానండి అన్నాడు. ఏమిటా సిద్ధి అంటే, నీటి మీద నడిచి వెళ్ళగలనండి అన్నాడు. ఏది చూపించన్నారు. వెంటనే అక్కడ కలకత్తాలో గంగానది మీద నడిచి వెళ్ళి వచ్చాడు ఆయన. ఇక్కడ చూసారా, సాధన చేశారండి అన్నాడు. ఒక పడవవాడికి 50 పైసలు ఇస్తే సులభంగా దాటించేస్తాడే, దీనికోసం నువ్వు 12 ఏళ్ళు కష్టపడ్డావా అన్నట్టు పరమహంస. దీని అర్థం ఏంటి? ఇలాంటి మిరాకిల్స్ సాధించడం గొప్ప ఏమీ కాదండి. అన్నిటికంటే గొప్పది మనలో మంచి పరిణామం రావాలి, ఆ భగవత్తత్వాన్ని అనుభూతులకు తెచ్చుకోగలగాలి. అది సిద్ధి అంటే. అంతేగాని మన సాధన మొదలుపెట్టి నాకేం మిరాకిల్స్ కనిపించట్లేదు అని అనుకోరాదు. అదేవిధంగా సాధనలో కూడా మనం సరిగ్గా చేస్తున్నామా లేదని అప్పటికి కూడా సందేహం కలుగుతుంటుంది. అయితే అది మంచిదే, జాగ్రత్త పడడానికి పనికొస్తుంది. కానీ ఎప్పుడూ సందేహపడుతూనే సాధన చేయకూడదు. కొంతమంది నేను సరిగ్గా చేయలేకపోతున్నాను అసంతృప్తితోనే రోజు సాధన చేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, గురువు ద్వారా నేర్చుకున్న సాధన క్రమం తప్పకుండా చేయగలుగుతూ ఉండాలి, ఎప్పటికప్పుడు పరిశీలించుకుండాలి. అంతేగాని ఎప్పటికప్పుడు నిరుత్సాహం మాత్రం పడరాదు. పైగా సాధన గురించి చెప్తూ గొప్ప మాట చెప్పారు. మృద్గేహి కాల్పదేహాపి ముఖాగ్రేణాత్యనీయస కరోతు మృద్భారచయం ఉపదేశస్య యోగినః. ఎప్పుడైనా సాధకుడు అధైర్యపడరాదు. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక పాజిటివ్ థాట్తో సాధన చేయాలి. తప్పకుండా నేను చేస్తున్న సాధన ఫలిస్తుంది అనే భావం ఉండాలని. అది మన సాధనలో ముందుకు తీసుకెళ్తుంది. పైగా నేను సరిగ్గా చేస్తున్నా లేను, సిద్ధిస్తుందో సిద్ధించదో అని అధైర్యం పడకూడదట. నువ్వు ఎంత చేసినప్పటికీ అది వ్యర్థం కాదు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని గొప్ప మాట ఉన్నది. కొద్దిపాటి ధర్మం చేసినా అది మనల్ని పెద్ద ఆపద నుంచి కాపాడగలదు. కొద్దిపాటి ధర్మానికి కూడా శక్తి ఉన్నది. ఆ కారణం చేతనే కొద్దిపాటి సాధనైనా ఉత్కృష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. ఏకకాలంలో పెద్ద సాధన చేసేలా అనుకోకూడదు. కొద్ది సాధనే మహాఫలితాన్ని ఇస్తుంది. అది ఎలాంటిది అంటే, ఈ చీమలు, చెదపురుగులు మొదలైనవి
కొంచెం కొంచెం మట్టిని తమ నోరనగా ఎంత ఉంటుంది దానితో మట్టిని తీసుకొస్తే క్రమక్రమంగా పుట్టలు చేస్తాయి. అది చూస్తేనే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అంటే అల్పమైన మట్టి ప్రమాణాలు క్రమంగా తీసుకొచ్చి పెద్ద పుట్టని చేస్తున్నాయి కదా. అలాగే మనం చేస్తున్న కొద్ది సాధనైనా తప్పకుండా గొప్ప సిద్ధినిస్తుంది అనేటువంటి ఒకానొక సానుకూలమైన ఆలోచనతో సాధన చేస్తూ ఉండాలి. ఇదే విషయాన్ని మరొక చోట విద్యలు కానీ సాధనలు కానీ క్రమక్రమంగా వస్తాయి కానీ హఠాత్తుగా మొత్తం వెంటనే సాధించేయాలనుకోకూడదు. కొందరికి సాధనలు దిగుతూనే ఇలాంటి తొందరపాటు ఉంటుందండి. ఇంకా సాధనలు దిగుతారో 2-3 రోజులు అయిందో లేదో ఏవో వంటస్ జరిగిపోవాలని తొందరపడతారు. కొద్ది రోజులు అవగానే ఇంకా నాకు ఫలితం లభించలేదు కనుక వదిలేద్దామని కూడా అనుకుంటారు. ఇది చాలా తప్పు. అది క్రమంగా కొనసాగిస్తే అది ఎప్పటికైనా ఫలితం ఇస్తుంది. ఇలాంటి కథనే ఒకటి చెప్తారు. ఒక ఆయన శివుడికి 1000 కలశాలతో అభిషేకం చేస్తాను అనుకున్నట్ట. మొత్తం 999 కలశాలు తెచ్చాడు. ఆఖరికి అనుకున్నాడు, ఇన్ని కలశాలు వేసాను, ఏదో ఒక ఫలితం కనబడాలి కదా. ఒక్కడు కూడా కనబడలేదంటే అభిషేకం వ్యర్థమేని చివరి కలశం తీసుకెళ్ళి శివలింగం మీద పగలగొట్టాడు కలశాన్ని. వెంటనే శాపగ్రస్తుడి మొత్తం భ్రష్టుడయ్యాడు అని ఒక కథ చెప్తారు. దీన్ని బట్టి ఏంటంటే ఓపిక చాలా అవసరం సాధకుడికి. అదేవిధంగా చేస్తున్న సాధన అల్పం అనుకోరాదు. అలాగని చాలా గొప్పగా చేసేస్తున్నాను అహంకరించకూడదు. ఇది తెలుసుకోవాలి. అతి అహంకారము ప్రమాదమే, ఆత్మవిశ్వాసం లేకపోవడము ప్రమాదమే. ఆ రెండింటికి మధ్యలో ఉంటుంది. అందుకు విశ్వాసం దేవుడి మీద, సాధన మీద, గురువు మీద ఉండాలి. నేను ఎక్కువ మంత్రం చేయలేకపోతున్నాను అనుకోవద్దు. నువ్వు మంత్రం చేస్తున్నావు కదా, నీకు శక్తి లేకపోయినా మంత్రానికి శక్తి ఉంటుంది కనుక మంత్రం తప్పకుండా అనుగ్రహిస్తుంది. ఇది తెలుసుకోవాలి. అందుకే చెయ్యగలిగినంత సాధన చేస్తూ ఉంటే క్రమశః తప్పకుండా సిద్ధినిస్తుంది. అందుకే జలబిందు నిపాతేన క్రమశపూర్యతే ఘటం తత్క్రమ సర్వ విద్యానాం ధర్మస్య చ ధనస్య చ అని ఒక మాట చెప్పారు. అది విద్యలకు కానీ, ధర్మానికి కానీ, ధనానికి కానీ, అంటే ఆధ్యాత్మిక సాధనలకు కానీ, ధనార్జనలో కానీ, దేనిలోనైనా నీటి చుక్క వల్ల కొండ ఎలా నిండుతుందో క్రమక్రమ సాధన వల్ల తప్పకుండా సిద్ధి లభిస్తుంది. దీని అంచెలంచెలు అనే మాట కూడా అంటాం. క్రమక్రమంగా అంటే క్రమశః సాధన సిద్ధిస్తుంది తప్ప హఠాత్తుగా సిద్ధించదు. క్రమంగా చేయాలి అంటే నీకు దాని మీద పూర్ణమైన విశ్వాసం ఉండాలి. రెండవది క్రమం తప్పకుండా ఉండాలి. దీనికి క్రమం తప్పకుండా, దానికి నిత్యం అంటారు. నిత్యం అంటే 24 గంటలు అని కాదు, ప్రతిరోజు అని అర్థం. ఇక్కడ క్రమం తప్పకుండా చేయగలగాలి. ఎందుకంటే మనం 24 గంటలు భోజనం చేయం, క్రమం తప్పకుండా ప్రతిరోజు భోజనం చేస్తాం. అలాగే సాధన కూడా ఆ విధంగా క్రమం తప్పకుండా చేస్తే అది తప్పకుండా ఫలిస్తుంది. పైగా ఇంకో మాట చెప్తాడు శాస్త్రంలో, గోవత్సస్య విషాణాగ్రం ఆలక్ష్య తిలకాకృతి సహతేన వివర్ధేత యోగి సిద్ధిం అవాప్నుతే. ముఖ్యంగా సాధకుడైన యోగి సాధన విషయం ఎలా ఉండాలంటే, ఆవుదోడి కొమ్ము మొదట ఒక నువ్వు గింజంతే వస్తుంది, క్రమక్రమంగా పెరుగుతుంది. రావడమే పెద్ద కొమ్ము రాదు కదా, క్రమంగా వస్తుంది. అదేవిధంగా సాధన కూడా దినదినాభివృద్ధితో సిద్ధినిస్తుందే తప్ప హఠాత్తుగా కనబడదు. ఇది తెలుసుకున్నట్టు యోగములో క్రమం తప్పకుండా జాగ్రత్తగా వెళుతుండేది. ఎప్పటికైనా ఫలిస్తుందే అనేటువంటి విశ్వాసంతో సాధన చేయడం చాలా ముఖ్యం. అందుకే సాధనకి విశ్వాసం ముఖ్యం. విశ్వాసానికి మరొక పేరు శ్రద్ధ. అందుకే శ్రద్ధతో కూడిన సాధన తప్పకుండా ఫలిస్తుంది అని చెప్తున్నాను. పైగా ఈ సాధన చేస్తుంటే కొన్ని విఘ్నాలు వస్తూ ఉంటాయండి, ఏం చేద్దామని కొందరు అంటూ ఉంటారు. దానికి కూడా గొప్ప మాట చెప్పింది శాస్త్రం. పశుపక్షి మనుష్యాద్యై పత్రపుష్ప ఫలాన్వితం వృక్షం విలుప్యమానంతు దృష్ట్వా సిద్ధ్యంతి యోగినః. ముఖ్యంగా యోగ సాధన, ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్ళకి పనికొచ్చే వాక్యములు ఇవి చెప్పినప్పటికీ ప్రతిదానికి ఇది అన్వయించుకోవచ్చు. ఇది ఎలా చెప్పారు అంటే, ఒక వృక్షం పెరుగుతూ ఉంటే మధ్యలో కొంతమంది చాకులు తెంచుతుంటారు, కొందరు పళ్ళు తీస్తూ ఉంటారు. అయినప్పటికీ ఆ చెట్టు పెరుగుతూనే ఉంటుంది, క్రమంగా ఎదిగిపోతుంది. అదేవిధంగా కొన్ని విఘ్నాలు, లోపాలు కలిగినప్పటికీ కూడా సక్రమంగా సాధన చేస్తూ ఉంటే క్రమంగా పరిపూర్ణ సిద్ధి ఎప్పటికైనా వస్తుంది అని మంచి ఉపమానాన్ని కూడా చెప్పారు. ఇలా మనం గమనించుకుంటూ ఉంటే ఇలాంటి వాక్యాలు మనకు సాధనలో మరింత స్ఫూర్తినిస్తాయి, విశ్వాసాన్ని ఇస్తాయి. అదే సాధనలో మార్గంలో దిగిన తర్వాత సంతృప్తిగా సాధన చేయాలి. సాధన వల్ల ఏదో వస్తుంది అప్పుడు సంతృప్తి చెందుతాను అనుకోకుండా సాధన చెయ్యడమే సంతృప్తి అనుకోవాలి. అందుకే త్యాగయ్య ఒక మాట అంటాడు, తులసీ దళములతో సంతోషముగా పూజింతు అన్నాడు. అంటే నేను తులసీ దళాలతో రామచంద్రమూర్తిని పూజిస్తున్నాను. ఎందుకు? ఈ పూజ అనే సాధన వల్ల నాకు రాముడు ఏదో ఇస్తాడు, లేకపోతే రాముడు ఏదో కనబడతాడు, అప్పుడు నేను సంతృప్తి చెందుతాను అనకుండా రాముని పూజించడమే సంతృప్తి అనుకున్నాడండి. అదే తెలుసుకోవాలి ఇక్కడ. పూజ వల్ల ఏదో వస్తుందో అది సంతృప్తి అని కాకుండా పూజయే సంతృప్తి. ఎందుకంటే ఆ భావం చాలా గొప్పది.
సాధన చెయ్యడమే ఒక భాగ్యం. సాధన వల్ల ఏదో వస్తుంది, అది భాగ్యం అనుకోవడం కాదు, సాధనయే భాగ్యం. అది సాధన చేస్తూ సాధన పట్లే సిద్ధి దృష్టి ఉండగలగాలి. ఉదాహరణకు మంత్రం చేస్తున్నాం, మంత్రం వల్ల ఏదో వస్తుంది అనుకోకుండా మంత్రం చేసే భాగ్యం నాకు లభించింది, మంత్రం నాకు లభించింది అనుకుంటే అది సిద్ధేగా. అలా మంత్రం మనం తృప్తిగా చేస్తూ ఉంటే మంత్రం తప్పకుండా ఫలించి తీరుతుంది. ఇది ఆధ్యాత్మిక సాధన అంశంలో చెప్పుకుంటుంది. పైగా మంత్రము, భగవత్ సాధన ఇవి చాలా దివ్యములండి. భౌతిక సాధనల కంటే చాలా దివ్యములు. ఉదాహరణకి ఒకడికి అనారోగ్యం వచ్చింది, ఆ అనారోగ్యం నుంచి బయటపడడం కోసం రకరకాల చికిత్సలు పొందుతాడు, ఔషధాలు తీసుకుంటాడు. అదే సమయంలో దేవతారాధనలు కూడా చేస్తూ ఉంటాడు. అయితే ఒకవేళ ఆరోగ్యం బాగుపడలేదనుకోండి, ఏమంటాడు, ఎంత దేవతారాధన చేసినప్పటికీ నాకు ఆరోగ్యం బాగుపడలేదని ఆ దేవతారాధననే తప్పుపడతాడు, నమ్మడు. అదే కనుక ఔషధం పుచ్చుకుంటూ ఆరోగ్యం బాగుపడలేదనుకోండి, ఏమంటాడు, ఔషధం పనిచేయలేదంటాడా, డాక్టర్ పనిచేయలేదంటాడా, అనడు. తాను దురదృష్టం అనుకుంటాడు. అందుకే ఒకే రోగంతో ఇద్దరు రోగులు ఒకే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అందులో ఒకడు బాగుపడతాడు, ఇంకోడు బాగుపడ్డు. అప్పుడు తప్పెవరిది? ఔషధందా, వైద్యుడిదా? కాదు, రోగం ఒకటే, ఇద్దరు రోగులు ఒక్కలాగే. అప్పుడేమంటారు, దురదృష్టం అండి అని. అలాగే ఆధ్యాత్మిక సాధన మార్గాల్లో ఒక్కొక్కసారి ఫలిస్తే ఒక్కొక్కసారి ఫలించవు. అంత మాత్రాన సాధన ఏమనరాదు. అయితే ఇక్కడ మరొక తేడా ఉందిట. ఇక్కడ వైద్యుడు కానీ చికిత్స కానీ పని చేయలేదంటే పని చేయలేదు, అయిపోయింది. కానీ ఆధ్యాత్మిక సాధన అలా కాదు. ఒకవేళ ఇవాళ పని చెయ్యన్నట్టు కనబడ్డప్పటికీ కూడా ఆధ్యాత్మిక సాధన అనేటువంటి ఒక పవిత్రమైన పుణ్యకర్మ ఫలం దాగి ఉంటూ మరొక సందర్భంలో మరొక విధంగా పనిచేస్తుంది. అది ఒక పుణ్యముగా మారి మరొక కోణంలో పనిచేస్తుంది. అది అద్భుతం. అందుకే సాధనలన్నింటిలోని శాస్త్రము చెప్పిన ఆధ్యాత్మిక సాధన అంటే దైవాన్ని ఆశ్రయించడం, ఒక పవిత్రమైన జీవన విధానంలో ఉండడం, ఇది ఎప్పటికీ వ్యర్థము కాదు. ఇది తెలుసుకోవాలి. అందుకే అన్నమయ్య యొక్క మాట అంటాడు, ఏ పురాణములు ఎంత వెతికినా శ్రీపతి దాసులు చెడరెన్నడును అన్నారు. ఇక్కడ అంటే నువ్వు పురాణాలు వెతుకు, లేదా గత చరిత్రలు వెతుకు. పురాణం అంటే గత చరిత్ర, కేవలం రాయబడ్డ పురాణాలే కాకుండా ఎందరో పెద్దవాళ్ళ జీవిత అనుభవాలు చూడాలి. అవి వెతికితే శ్రీపతి దాసులు చెడరెన్నడును, భగవద్దాసులు ఎప్పుడు చెడిపోరు అని అర్థం. అందుకే భగవద్భక్తులకి నాశనం అనేది లేదు, చెడరెన్నడును. ఇది తెలుసుకోవాల్సి ఇక్కడ. ఈశ్వర సాధనలో అంటే ఈశ్వరుని ఉద్దేశించి చేసే సాధనలు మనిషిని ఎప్పటికైనా బాగు చేస్తాయి. అయితే మనం అనుకున్న బాగు కాకుండా మరొక రకమైన బాగు కూడా మన జీవితంలో ఉంటుంది, అది గమనించుకోవాలి. అలాగా సాధన పట్ల ఒక సకారాత్మక ధోరణి, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ చాలా అవసరమండి. దీనికి సత్ఫలం ఉంటుంది, ఇది మంచిది. పెద్దలందరూ నడిచి సిద్ధి పొందిన త్రోవ ఇది కనుక, పెద్దలు నడిచి సిద్ధి పొందారు కనుక ఇది చాలా గొప్పది అని ఒక సద్భావం దాని ముందు ఏర్పడాలి. ఈ సద్భావం లేకపోవడం వల్లనే చాలామంది సాధనలు దెబ్బతింటూ ఉంటాయి. కొంతమంది కొద్దిపాటి సాధనతో గొప్ప ఫలితాలు పొందడం చూస్తుంటాం. కొంతమంది ఎంత చేసినా సిద్ధి రాదే. ఇది ఎలాంటిది అంటే, ఒకే పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల్లో ఒకడు అదే పాఠం వింటూ ర్యాంక్ తెచ్చుకుంటాడు, ఒకడు అదే పాఠం వింటూ తెచ్చుకోడు. దానికి టీచర్ తప్ప, విద్య తప్ప అంటే వాళ్ళ బుద్ధిలో లోపం. అదేవిధంగా సాధకుల్లో కూడా అనేక రకాలు ఉంటారు. కానీ ఎటువంటి సాధకుడికైనా శ్రద్ధ గట్టిగా ఉన్నప్పుడు, సద్భావం ఉన్నప్పుడు, నిరుత్సాహపడకుండా ముందుకు కొనసాగుతూ ఉంటే అది తప్పకుండా ఫలించి తీరుతుంది అని ఒక అద్భుతమైనటువంటి అభయవాక్యాన్ని మనకి తెలియజేస్తున్నారు. అందుకే ఎప్పుడు కూడా క్రమం తప్పకుండా అనే మాట ఉన్నది. అనునిత్యం చేయాలి. అనునిత్యం చేసేదాన్ని అనుష్ఠానం అంటారు. అనుష్ఠానం అనే మాట కూడా సాధనకు పర్యాయ పదంగా వాడుతూ ఉంటాం. అనుష్ఠానం అంటే అర్థం ఏంటండి? ప్రాక్టీస్, ఇది అర్థం. అంటే విన్నది విన్నట్టు కబుర్లు చెప్పుకోవడానికి వాడకుండా అది నువ్వు చేయడానికి వినియోగించుకున్నప్పుడు దాని అనుష్ఠానం అనాలి. పైగా అనుష్ఠానం అని పేరు ఎందుకు పెట్టారంటే, అను అంటే ఎడతెగకుండా అని అర్థం ఇక్కడ. కానీ ఎడతెగకుండా దాని యందే ఉండి చేసేవనుకో తప్పకుండా ఫలితం కనిపిస్తుంది. అంతేగాని మనం సగంలో ఆపేసి ఎంత చేసానో లాభం లేదంటే ఎలా అండి? సాధన ఎలా ఉండాలి అనేది యోగశాస్త్రం చెప్తూ, సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో దృఢభూమి అని పతంజలి యోగసూత్రం చెప్పాడు. దీర్ఘకాలము నైరంతర్యము అని సాధనకు రెండు లక్షణాలు ఉండాలి. దీర్ఘకాలం అంటే బహుకాలం చేయాలి, బహుకాలం చేయాలి, నిరంతరము చేయాలి. నిరంతరం అంటే ఎడతెగకుండా చేయాలి. రెండు లక్షణాలు ఉండాలి. ఒక ఆయన అన్నాడు, నేను సంవత్సరం పాటు చేశానండి లలితా శాస్త్రము విష్ణు శాస్త్రము, కానీ ఫలితం కనబడలేదంటే సంవత్సరం పాటు చేశారంటే నెలకొకసారి అండి అన్నట్టు. ఇంకేం గొప్పండి? అది నెలకొకసారి చేసినంత మాత్రాన్ని సరిపోతుందా? లేదా సంవత్సరానికి ఒకసారి చేసి సంవత్సరం అంతా చేశానంటే అవుతుందా? అదే నిరంతరాయంగా జరగాలి, ఎక్కువ కాలం జరగాలి. కానీ సాధన ఫలితం ఇవ్వడానికి ఎల్లవేళలా జరగాలి, అదేవిధంగా ఎడతెగకుండా జరగాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. అందులో
సిద్ధి గొప్పదైనప్పుడు సాధన గొప్పగా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా ఒక మెట్టు ఎక్కడానికి పెద్ద వ్యాయామాలు చేయక్కర్లేదు. కానీ ఒక మహాపర్వతం అధిరోహించాలంటే ముందు చాలా వ్యాయామం చేయాలా లేదా? ఎందుకంటే సిద్ధి గొప్పదైనప్పుడు సాధన గొప్పగా ఉండాలి. ఆధ్యాత్మిక సిద్ధి అనేది అన్ని సిద్ధుల కంటే గొప్పది కనుక ఆధ్యాత్మిక సాధన కూడా అన్ని సాధనల కంటే కష్టమైనటువంటిది. అది అంత కష్టం అంటే ఆధ్యాత్మిక సాధన చెప్పినంత తేలిక కాదండి. కొంతమంది అనుకుంటారు చాలా వాటికంటే ఈ ఆధ్యాత్మిక మార్గం భక్తి మార్గం సులభమని. కానీ భక్తి మార్గమే మహా కష్టం. అందుకే తెలియలేరు రామా భక్తి మార్గమును అని త్యాగయ్య కూడా చెప్పారు. భక్తి మార్గం అంత తేలికేం కాదు. పైగా క్షురస్య ధార అని కఠోపనిషత్తు చెప్పింది. కత్తివాదర మీద నడక లాంటిదిట. సాధారణంగా ఈ మ్యాజిక్లు మొదలైనవి చేసేవాళ్ళు, సర్కస్లు చేసేవాళ్ళు తాడు మీద నడుస్తారు. అది చూసి మనం ఆశ్చర్యపోయి వాళ్ళకి చాలా బహుమతులు ఇస్తాం. కానీ తాడు మీద నడవడం కోసం వాళ్ళు ఎంత సాధన చేసి ఉంటారు. సాధనతో అది సాధ్యమయ్యిందా లేదా? అదే సాధన ఉన్న పనులు సమకూరు ధరలో అని అన్నారు. సాధనలో ఉండవలసింది నిరుత్సాహపడరాదు, ఓపిక ఉండాలి. ఎప్పటికప్పుడు ఫలితం వచ్చేయాలని తొందరపాటు పనికిరాదు. క్రమశః ఫలితాలు వస్తూ ఉంటాయి. వస్తున్న సత్ఫలితాలు తెలుసుకుంటూ సంతృప్తి పడుతూ వెళ్తూ ఉండాలి. అదే మనకు వస్తున్న కొద్ది సత్ఫలితాలుగా కొంత సంతృప్తి పడితే మరొక సాధనకు ముందుకు వెళ్ళడానికి కూడా ఉత్సాహం మనకు కలుగుతుంది. కనుక పూర్ణ సంతృప్తి పనికిరాదు, అసంతృప్తి పనికిరాదు. మనం కొద్ది పాఠసాధన చేసి దొరికిన దాంతోనే సంతృప్తి పడిపోకూడదు. అలాగని చెప్పి అసంతృప్తి పడకూడదు. అసంతృప్తి పడితే ఉత్సాహం ఉండదు. దొరికిన కొద్ది దానికి సంతృప్తి పడుతూ ఇది సరిపోదు ఇంకా ఉంది సాధించాలని ముందుకు వెళ్ళగలగాలి. అందుకే సాధకుడికి ఎన్ని రకాల ధైర్యాలనిచ్చి ఎలాంటి ఆలోచన దృక్పథం ఉండాలో కూడా ఋషులు మనకు తెలియజేశారు. అది యోగ సాధన కావచ్చు, ఆధ్యాత్మిక సాధన కావచ్చు, అలాగే ఒక విద్యలో ఉన్నత శ్రేణికి పొందడం కోసం చేసే సాధన కావచ్చు. అందుకే సాధనా మార్గం అనేది చాలా ముఖ్యం. చేసే బోధ కూడా సాధనకు పనికిరావాలి. మనం ఏదైనా పుస్తకం చదివినా, ఏదో కాలక్షేపంగా ఏదో మంచి మాటలు విన్నా అవి కాలక్షేపాలుగా మిగిలిపోకూడదు. ఆ సాధనలోకి తెచ్చుకోగలగాలి ఎప్పుడు. అందుకే బోధన వాదన కోసం కాదు, సాధన కోసం అంటారు కొంతమంది పెద్దలు. చాలామంది మంచి మంచి గ్రంథాలు చదువుతుంటారండి, వింటూ ఉంటారు. అది కేవలం కాలక్షేపం అయిపోతుంది. ఎందుకు బోధనగానే మిగిలిపోయింది. కొంతమంది ఏం చేస్తారు, డిస్కస్ చేస్తారు కూర్చొని ఆ సబ్జెక్టుల గురించి. రామాయణంలో విన్నాం, రాముడు ఎందుకు ఇలా చేశాడు, అది ఎందుకు ఇలా చేశాడు, ఇవి డిస్కషన్ వల్ల లాభం ఏముందండి? అది ఏం చేయాలి, దాన్ని నువ్వు సాధనలోకి తెచ్చుకోగలగాలి. అందుకే బోధన వాదనలోకి తీసుకెళ్ళకూడదు, సాధనలోకి తీసుకెళ్ళగలగాలి. అప్పుడు తప్పకుండా సిద్ధినిస్తుంది. అందుకే వాదనలు దూరం చేసి బోధనని సాధనలోకి తెచ్చేటప్పుడు మనం ఒక సంతృప్తితో వెళ్ళాలి, ఒకనొక సద్భావంతో వెళ్ళాలి, శ్రద్ధతో కొనసాగించాలి. కానీ ఈ సద్భావము సంతృప్తి వీటన్నిటికీ కలిపి శ్రద్ధ అని పేరు పెట్టింది శాస్త్రం. అలాంటి శ్రద్ధతో కూడిన సాధన సత్ఫలితాన్ని ఇస్తుంది అని ఋషులు అనేక రకాలైనటువంటి ఉపదేశాలు అందించారు. ప్రధాన సూత్రం మాత్రం ఇదే. ఎన్నో ఉపమానాలతో ఉపదేశాలు అందిస్తూ ఋషులు చెప్పిన మాటలు వాళ్ళు తెలుసుకున్న సాధనలో ప్రతి వాళ్ళు ప్రయోజనాన్ని సాధింతురుగాక. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.